ఇవాళ తెలంగాణకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రానున్నారు. వారం రోజుల పాటు ఆమె రాష్ట్రంలో ఉండనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని తాజా రాజకీయాలపై ఆమె ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా డీసీసీ నియామకాలపై అసంతృప్తిలో ఉన్న నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే కొత్త పాత డీసీసీలతో కూడా ఆమె ముఖాముఖి కానున్నారు. కొత్త డీసీసీలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ తెలంగాణకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రానున్నారు. వారం రోజుల పాటు ఆమె రాష్ట్రంలో ఉండనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని తాజా రాజకీయాలపై ఆమె ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా డీసీసీ నియామకాలపై అసంతృప్తిలో ఉన్న నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే కొత్త పాత డీసీసీలతో కూడా ఆమె ముఖాముఖి కానున్నారు. కొత్త డీసీసీలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేయనున్నారు. రేపు గాంధీ భవన్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు కాంగ్రెస్ పార్టీ ముమ్మర స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. కొత్తగా నియమితులైన డీసీసీలు, పాత డీసీసీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ఫ్రంటల్ నేతలతో రేపు సమావేశం కానున్నారు. కొత్త డీసీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, విజయోత్సవ సంబరాలపై సమీక్షించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, రేపు గాంధీ భవన్ కి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్, అలాగే ఏఐసీసీ సహ ఇన్ఛార్జ్ అయినటువంటి వారందరూ కూడా ఏదైతే సమావేశానికి హాజరవుతారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే రేపు ఉదయం గాంధీ భవన్ కి వచ్చి కొత్తగా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. దిశానిర్దేశం చేసి పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు, ఏదైతే ప్రజా విజయోత్సవ సంబరాలు ఏదైతే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రజా విజయోత్సవ సంబరాలపై కూడా ఏదైతే వాటితో సమీక్షించి వారికి ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ఏదైతే పూర్తిస్థాయిలో కూడా దిశానిర్దేశం చేస్తారు. దిశానిర్దేశం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఏదైతే అనంతరం పర్యటనలకు ఖమ్మం పర్యటనకు వెళ్ళిపోతారు. ఈ వారం రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కూడా జిల్లాల పర్యటన ఉన్నటువంటి విషయం మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో గాంధీ భవన్ లో రేపు ఉదయం ఈ కార్యక్రమం ముగించుకుని తర్వాత ఏదైతే ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళని కూడా తెలిసింది. సో ఈ సమావేశంలో కొత్తగా నియమితులైనటువంటి డీసీసీలతో పాటు పాత డీసీసీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, సెంట్రల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరందరికీ అటు ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే టీసీసీ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా పార్టీ బలోపేతానికి, సంస్థాగత నిర్మాణంకి, రానున్నటువంటి ఎన్నికలపై కావచ్చు, అలాగే ప్రభుత్వ సంబరాలపై కూడా దిశానిర్దేశం చేస్తారు. సో వారం రోజుల పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఏదైతే తెలంగాణలోనే ఉంటున్నారో డీసీసీల నియామకంపై స్థానిక నేతలు, సీనియర్ నేతలు ఎవరైతే నారాజుగా ఉన్నారో వారందరితో పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. సో కొత్త డీసీలకైతే అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ అందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కూడా కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.